దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారు? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరి కోసం దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి అవకాశం కదండి. మొన్నటి వరకు కడపలో మీటింగ్స్, నిన్న సండే, ఈరోజు మండే. ప్రభువు మనల్ని ప్రేమిస్తూ లేవనెత్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ప్రార్థన ఎంత ఉంటే బలం అంత ఉంటుంది. మనం ఎంత తింటే అంత హెల్తీగా ఉన్నట్టు అది కూడా పుష్టికరమైన ఆహారం. ప్రార్థన ఎంత ఉంటే అంత బలం, వాక్యం ఎంత ఉంటే అంత బలం. ప్రార్థన లేనోడు శూన్యంలే, చీకట్లో కూర్చున్న వాళ్ళతో సమానం. ఎందుకంటే ఆత్మీయత లేనోళ్ళు, ప్రార్థన జీవితం లేనోళ్ళు, ఉపదేశం లేనోళ్ళు చీకటే వారి జీవితం. అందుకే మీకు ఉపదేశం ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇంకా యేసు ప్రభుని హృదయంలో సంపూర్ణంగా నమ్మలే? క్రైస్తవుడు ఇండి కూడా యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, మరణించి తిరిగి లేచాడు. నీ హృదయాన్ని ఏసేకిస్తే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ. ధైర్యంగా ఉండు. ఈరోజు చాలామంది చెప్పలేని బాధలండి, మమ్మల్ని చాలా శోధనలు. ఎందుకు భయపడదు? దేవుడు నీ పక్షమై ఉన్నాడు, ఆయన నీ కృప చూపుతాడు. ఈరోజు ఒక్క వాగ్దానం చదువుతున్నాను, అద్భుతమైన మాట. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారు చేతిలో నుండి విమోచించదను. ఎవరండి విమోచించేది? విడుదల, విమోచన ఒక్కరికే. యేసు రక్తము ద్వారా, యేసు నామము ద్వారా, యేసు బలియాగము ద్వారా, యేసై నమ్ముట వలన నీకు విడుదల, విమోచన. అందుకని దుష్టుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి, ఏది రోగము, దుష్టత్వము, శాపము, నిందలు, వ్యతిరేకతలు, పోరాటాలు అన్నీ నిన్ను వెంటాడుతుంటే విడిపిస్తా, నిన్ను విమోచిస్తా అంటున్నాడండి. దుష్టుడి నుండి, బలత్కారుల నుండి నిన్ను విడిపించి విమోచన కలిగజేసే గొప్ప దేవుణ్ణి కలుగున్నాం. కాబట్టి ఈరోజు ఏది నీ మీద ప్రభావితం చేస్తున్నా అందులో నుంచి నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి విశ్వసించండి, నమ్మండి. ఈరోజు రిసీవ్ చేసుకోండి. ప్రభు మనకిస్తున్న వాగ్దానం, దుష్టుడి నుండి, బలవంతుడి నుండి నేను నిన్ను విడిపించేదను. దుష్టుడి నుండి, బలవంతుడి నుండి, బలవంతుల నుండి నేను నిన్ను విడిపించేదను. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతిస్తూ ప్రార్థించండి. అందరికీ షేర్ చేయండి, రిసీవ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ప్రార్థనలు ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ, మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధి బాధ, అప్పుల బాధ, ఆర్థిక బాధ, వివాహం కాని స్థితి, గర్భఫలం లేని వారు, కోర్టు కేసులు ఉన్నారు, భూ సంబంధం తగాతలు ఉన్నవారు, నాయన దుష్టుని మీద, వారి మీద ప్రభావితం ఎవరి మీద పడుతున్నా బలత్కారుల చేతులను విమోచన, విడుదల నీ బిడ్డలకి కలుగునుగాక. ఇతర దేశాలు మా ప్రియులే కష్ట, బాధ, నింద, గాయాల్లో ఉన్నారు, విడుదల. వారు ఉన్న దేశంలో క్షేమము, రక్షణ, ఉజ్జీవం. మా యొక్క పట్టణాలు, సంఘాలు, విశ్వాసులు, సేవకులు, నాయన సేవకురాలు, వారి కుటుంబాలు దుష్టుడి నుండి, బలత్కారం నుంచి విడుదల మీద దయచేయండి. కాపాడండి, భద్రపరచండి, రక్షించండి. మా భారతదేశానికి క్షేమము నాయన, కాపుదల నాయన. ఆ బోర్డర్స్ చుట్టూ కూడా భద్రత, క్షేమము, బలత్కారం నుండి, దుష్టుని, రక్తపాతం నాయన, హత్యలు, ఆత్మహత్యలు అన్నిటి నుంచి కూడా మా దేశ ప్రజల్ని క్షేమకరమైన పరిపాలనలో, క్షేమకరమైన సమాధానకరంగా మా పరిపాలకులు, మా నాయకులని క్షేమంగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది క్రైస్తవ సంఘాలు, సేవకుల ఐక్యతని, అభిషేకమును కుమ్మరించండి. ఈరోజు నాకు ఇంత బాధ ఉందని ఏడుస్తున్న ప్రతి బిడ్డ బాధ నుంచి విడిపించి, విమోచించి సాయం చేయండి. చదువుకునే పిల్లలు, నా తండ్రి, సెటిల్మెంట్ కావాల్సిన వారు ఎందరెందరు ఏ విన్నపాలు పెడుతున్న వాటికి విడుదల ఇవ్వండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, దీవించండి. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. కల్వరి పరిచయని దాసులు నన్ను దుష్టుని, బలత్కారం నుంచి విమోచన, విడుదలని కలుగజేసి సేవకి తండ్రిగా, నాయకుడిగా మీరుండి పరిపాలించి జరుగుతున్న ప్రోగ్రామ్స్ అంతట్లో మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ లైక్ చేయండి, పాస్టర్ ప్రవీణ్ మరి అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. మరి 9, 10 మే 9, 10, 11 3 దినాలు బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవ సభలు. ప్రభువు మనందరినీ సంఘముగా సమకూర్చి ఆరాధనలో, ప్రార్థనలో, ఉపదేశంలో శక్తి పొంది ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.